హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నాము. వరుస క్రమంలో ఇది 31వ మోడల్ పేపర్గా మనమైతే చూడవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన మోడల్ పేపర్స్ అన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఉచితంగా ప్రతి ఒక్కరు చూడవచ్చు. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అందుబాటులో అయితే ఉందండి. జస్ట్ 399 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. సో ప్రారంభ ఆఫర్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి. 2 ఇయర్స్ వ్యాలిడిటీ కాబట్టి ఈ నోటిఫికేషన్కి నెక్స్ట్ వాటికి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1. క్రింద పేర్కొన్న వాటిలో ఏది హరప్పా నాగరికతకు చెందిన స్థలము కాదు? ఏది కాదండి? సోహగౌరా అనేది కాదు. ఓకేనా? చన్వుధారో, దేశాల్పూర్, కోట్ డీజే అనేవి హరప్పా నాగరికతకు చెందిన స్థలాలు. నెక్స్ట్, జీనా అనే పదం నుంచి జైనం ఆవిర్భవించింది. అయితే జైనులను ఏమని పిలుస్తారు? ఏమంటారండి? నిగ్రంధులు అంటారు. నెక్స్ట్, హిందూ దేవత చిత్రాన్ని అలాగే కొనసాగిస్తూ నాణాలను జారీ చేసిన ముస్లిం దండయాత్రికుడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గోరీ. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని రిజర్వులు ఉన్నాయి? ఏనండి? 58 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బొంబాయిలో రహస్యంగా కాంగ్రెస్ రేడియో నిర్వహించింది ఎవరు? ఆప్షన్ 2 ఉషా మెహతా గారు. నెక్స్ట్, సిపాయిల తిరుగుబాటును అణచివేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వము హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలను ఏ బిరుదుతో సత్కరించింది? ఆన్సర్ స్టార్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడము జరిగింది. ఏమనండి? స్టార్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? సత్యశోధక్ సమాజ్ను. ఆప్షన్ 3 జ్యోతిరావు పూలే. నెక్స్ట్, దేవి చౌధారాణి అనే నవల బెంగాలీ భాషలో రచించిన వారు ఎవరు? దేవి చౌధారాణి అనేటువంటి నవల. ఆప్షన్ 3 అండి, బంకించంద్ర చటర్జీ. ఎవరు? బంకించంద్ర చటర్జీ. నెక్స్ట్, ఇటీవల మరణించిన కర్ణాటకకు చెందిన వృక్షమాత సాలుమరథ తిమ్మక్కకు ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారము ఇవ్వడం జరిగింది? ఎప్పుడండి? 2019లోనే వీరికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, కూచిపూడి నృత్య రీతులకు కారణమైన మువ్వా పదాలు రచించిన వారు ఎవరు? మువ్వా పదాలు ఎవరండి? క్షేత్రయ్య గారు. నెక్స్ట్, తెలుగునాట జైన మతమునకు పెద్దపీట వేసి ఆ మత వ్యాప్తికై అవిరాల కృషి చేసిన పాలక వంశం ఏది? ఆప్షన్ 4 వేములవాడ చాళుక్యులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సంధితో రెండో ఆంగ్లో మైసూరు యుద్ధము ముగిసింది? ఆప్షన్ 2 మంగళూరు సంధితో రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధము ముగియడము జరిగింది. నెక్స్ట్, కోర్బా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? కోర్బా. ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తుంది? ఆప్షన్ 1 నర్మదా. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన రాతి కట్టడపు ఆనకట్టగా గుర్తింపు పొందిన ఆనకట్ట ఏది? ఆప్షన్ 4 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట. నెక్స్ట్, క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది? ఆప్షన్ 3 నల్లమలై బయోస్పియర్ రిజర్వ్ కాదు. పాంచ్మరి, నీలగిరి, అగస్తమలై అనేటువంటివి బయోస్పియర్ రిజర్వ్లు. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలించండి. క్యోటో ప్రోటోకాల్ ప్రధానంగా ఓజోన్ పొర విలుప్తానికి సంబంధించింది. 2005లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, గ్రీన్ హౌస్ గ్యాస్గా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరం. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి మాత్రమే సరైనవండి.
ఓకే, క్యోటో ప్రోటోకాల్ ప్రధానంగా దేని గురించి తెలుపుతుంది? ఓజోన్ పొర మరి క్షీణించడానికి గురించి తెలుపుతుంది. 2005లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాస్గా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరం అండి? లేదు, కార్బన్ డైఆక్సైడే ఎక్కువ హానికరం. నెక్స్ట్, క్రింది వాటిలో మార్క్స్ అభిప్రాయం ప్రకారము ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 4 పైవన్నీ. స్థిర మూలధనము, చర మూలధనము మరియు మిగులు విలువపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ప్రణాళిక మరియు ప్రధాన లక్ష్యము. 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 2వ ప్రణాళిక. పంచవర్ష ప్రణాళికలు మరి ఏ అంశం పైన వీరు వాటిని రూపొందించడం జరిగింది ప్రధాన అంశంగా? చూద్దాం. 6వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందండి? సమ్మిళిత వృద్ధి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. నెక్స్ట్, 7వ పంచవర్ష ప్రణాళిక మానవ వనరుల అభివృద్ధి గురించి. నెక్స్ట్, 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, గరీబీ హఠావో వచ్చింది. నెక్స్ట్, 2వ ప్రణాళిక భారీ పరిశ్రమల అభివృద్ధి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోని భూ సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో ఏది ప్రధానమైన అంశం కాదుగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 4 సాగునీటి అభివృద్ధి అనేది కాదండి. ఓకేనా, భూ సంస్కరణలో మధ్యవర్తుల తొలగింపు అనేది జరిగింది. నెక్స్ట్, కౌలుదారి సంస్కరణలు వచ్చాయి. భూ కమ్మతాలపై సీలింగ్ అనేది జరిగింది. నెక్స్ట్, జంతువుల్లో అధికంగా ఉండే గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఆప్షన్ 1 గ్లైకోజన్. నెక్స్ట్ వన్, లోకయుక్త సంస్థను మొదటగా మహారాష్ట్రలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 1971లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ సంఘము లోక్సభకు మాత్రమే చెందినది? ఏంటండి అది? అంచనాల సంఘము లోక్సభకు మాత్రమే చెందినది. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, క్రింది ఏ దేశము దక్షిణ అమెరికాలో అతిపెద్ద భూ పర్యావేష్టిత దేశముగా ఉంటుంది? దక్షిణాఫ్రికాలోనే మొత్తంగా. ఆప్షన్ 2 బొలీవియా. ఇంపార్టెంట్, బొలీవియా. నెక్స్ట్, అవభాసిని పత్రాలు వేర్లు కాండంలో ఉండి వీటిల్లో లోపిస్తాయండి. ఎందులో అండి? ఆప్షన్ 1 ఫలాల్లో ఇవి లోపిస్తాయి. నెక్స్ట్, ప్రతిధ్వనుల ఆధారంగా సోనార్ పనిచేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించి వేటి యొక్క ఉనికిని మనము తెలుసుకోవచ్చు? ఆప్షన్ 3 1 మరియు 2 సముద్రాల లోతును, జలంతర్గాముల ఉనికిని తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశము ప్రపంచంలోనే 2వ జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాలను ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్ 4 న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. సంస్థ మరియు స్థాపించిన సంవత్సరం. ఓకేనా. సో, ఆహార వ్యవసాయ సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ. అవి స్థాపించినటువంటి సంవత్సరాలు ఏంటి? 28 1 by 1 చూద్దామండి. ముందుగా ఆహార వ్యవసాయ సంస్థ 1945 అక్టోబర్ 16. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎప్పుడండి? 1944 జూలై 22. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ 1957 జూలై 29. ప్రపంచ వాతావరణ సంస్థ 1950 మార్చ్ 23. ఇంపార్టెంట్. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధికి సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో ఏది సరైనది కాదు? తప్పుగా ఉన్నటువంటిది ఏంటి? ఆప్షన్ 3 ఇది వ్యవసాయ విస్తరణకు మద్దతు ఇస్తుందా అండి? కాదు. చూద్దాం. ఇది ప్రపంచం మంచిగా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది, సహజ వనరులను ఔచిత్యంతో ఉపయోగించాలని నొక్కి చెబుతుంది. నెక్స్ట్, ఇది వనరులను తగ్గించుట, పునర్వినియోగము మరియు రీసైకిల్ అనేటువంటి భావనకు మద్దతు అనేది ఇస్తుంది. నెక్స్ట్, టేకు, సాల్ మరియు చందనం ఏ అడవులకు సంబంధించిన ముఖ్యమైన వృక్ష జాతులు? ఎక్కడ పెరుగుతాయి ఇవి ఎక్కువగా? ఎలాంటి అడవులలో, ఏ రకమైన అడవులలో పెరుగుతాయి? ఆప్షన్ 4 ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి.
నెక్స్ట్ వన్, అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంట్ సభ్యుడి ఓటు విలువ ఎలా నిర్ణయిస్తారు? 31 ఆన్సర్ ఆప్షన్ 1. అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యుల ఓట్ల మొత్తం విలువను ఎన్నిక కాబడిన పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల సంఖ్యచే విభజించబడిన విలువ ఏంటండి? పార్లమెంట్ సభ్యుని యొక్క ఓటు విలువ మరి అధ్యక్షుడు ఎన్నిక కోసం. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ సమర్పణ, యాంటోనీ కమిటీ నియామకం, సుశీల్ కుమార్ షిండే కమిటీ నియామకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును మరి లోక్సభలో ప్రవేశపెట్టడం. చాలా ముఖ్యమైన తేదీలు ఇవి ఎప్పుడు వచ్చాయనేది చూద్దామండి. ముందుగా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ సమర్పణ డిసెంబర్ 31, 2010. యాంటోనీ కమిటీ నియామకము ఆగస్టు 6, 2013. సుశీల్ కుమార్ షిండే కమిటీ నియామకం అక్టోబర్ 8, 2013. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం ఫిబ్రవరి 13, 2014. ఇంపార్టెంట్. క్రింది వాటిని జతపరచము. నీలగిరి పత్రిక, హితబోధిని, ఆంధ్రాభ్యుదయము, ది రయత్. ఈ పత్రికలు చాలా ముఖ్యమైనవండి తెలంగాణ చరిత్రలో భాగంగా. ఓకేనా? మరి ఎవరు రచించారు వీటిని? సో 1 by 1 అయితే చూద్దాము. ముందుగా నీలగిరి పత్రిక ఎవరండి? దీని యొక్క సంపాదకులు షబ్నవీసు వెంకట రామారావు గారు. నెక్స్ట్, హితబోధిని బి శ్రీనివాస్ శర్మ. ఆంధ్రాభ్యుదయము కోకల సీతారామ శర్మ. నెక్స్ట్, ది రయత్ సో ఎం అంటే మందముల నరసింగరావు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏవి ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడినవి? 34 ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే. చూద్దాం. ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి మత్తు పానీయాలను మరియు ఇతర మత్తు పదార్థాలను వైద్యం కొరకు మాత్రం మినహాయించి నిషేధించడం అయితే జరిగింది అనేది కరెక్ట్. ఓకేనా? ఇంపార్టెంట్. క్రింది వాటిని జతపరచండి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్, తాడోబా నేషనల్ పార్క్. ఏ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క జాతీయ పార్కులు? 35 ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాం. సిమ్లీపాల్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందండి? జమ్మూ కాశ్మీర్లో కలదు. నెక్స్ట్, బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ ఆప్షన్ తప్పించారు. సో మళ్ళీ చూద్దాం ఒకసారి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి ఇది? సో ఒడిషాలో ఉందండి సిమ్లీపాల్. ఓకే. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఓకేనా? నెక్స్ట్, సలీం అలీ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్, తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ వన్, ఏ నృత్యాన్ని రాయల్ డ్యాన్స్ ఆఫ్ లడఖ్ అనే పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 4 చెరావ్ నృత్యము. నెక్స్ట్, క్విట్ ఇండియా ప్రారంభ సమయంలో బ్రిటిష్ వైస్రాయ్గా ఎవరు పనిచేశారు? క్విట్ ఇండియా మూమెంట్ 1942 టైంలో. ఆప్షన్ 2 లార్డ్ లెన్లిత్గో. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరిని మత నియోజకవర్గాల పితామహుడిగా అభివర్ణిస్తారు? ఎవరినండి? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ మార్లే. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ సవరణలో వస్తు సేవల పన్ను జిఎస్టి మండలి గురించి ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 101వ రాజ్యాంగ సవరణలు. నెక్స్ట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువైన ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ ప్రోబా 3 ఉపగ్రహాన్ని షార్ నుంచి ప్రయోగించిన 95వ ప్రయోగం కాగా పిఎస్ఎల్వి సిరీస్లో ఎన్నవ ప్రయోగంగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 4 61వ ప్రయోగము. నెక్స్ట్, ఇటీవల భారతదేశము ఏ దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆదుకోవడానికి 73 టన్నుల ముఖ్యమైన మందులు, వ్యాక్సిన్లు మరియు పోషక పదార్థాలను పంపిణీ చేసింది? ఎక్కడండి? ఆప్షన్ 1 ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, యూనిసెఫ్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? యూనిసెఫ్ డే. ఆప్షన్ 4 డిసెంబర్ 11. నెక్స్ట్, జాతీయ గణాంక సంస్థ తొలిసారి
ఆదాయ అంచనాలను ప్రచురించిన సంవత్సరం ఏది? ఆదాయ అంచనాలను. ఆప్షన్ 2 1956. నెక్స్ట్, క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. చూద్దాం. వెనిజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మరియా కొరీనా మచాడోకు 2025లో నోబెల్ పురస్కారం దక్కింది. నెక్స్ట్, మచాడో వెంటే వెనిజులా అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2014 నుంచి 2021 వరకు స్థానిక రేడియో స్టేషన్లో ప్రసారకర్తగా మచాడో పనిచేశారు. ఆన్సర్ ఏంటి మరి? సో ABC 3 కూడా సరైనవే. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, ఈ క్రింది ఏ జలసంధి యూరప్ మరియు ఆఫ్రికాలను వేరు చేస్తుంది లేదా విభజిస్తుంది? ఏంటది? ఆప్షన్ 4 జిబ్రాల్టర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి ఏంటో చూద్దాం. ఆన్సర్ ACD సరైనవి, B అనేది తప్పండి. చూద్దాం. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర వాటా 2.89. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రము 12వ స్థానంలో అయితే ఉందండి జనాభా పరంగా. ఓకే. నెక్స్ట్, తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది? జనసాంద్రత ఎక్కడ ఉంటుందండి? ములుగు. నెక్స్ట్, ఇందిరాగాంధీ పార్లమెంట్లో ఎప్పుడు అష్టసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్ 3 ఏప్రిల్ 11, 1969. నెక్స్ట్, 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ మిగులు నిధుల వివరాల గురించి అధ్యయనం చేయుటకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఏది? ఆప్షన్ 1 కుమార్ లలిత్ కమిటీ. నెక్స్ట్ వన్, ఆసరా పథకము వారికి ఇచ్చేటువంటి కార్డు రంగులేంటో చూద్దాం. వికలాంగులు, వితంతువులకు, వృద్ధులకు ఎలాంటి రంగు కార్డు వీరికి జారీ చేయడము జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వము. చూద్దాం. ముందుగా వికలాంగులకు గ్రీన్ కార్డ్ అండి, వితంతువులకు బ్లూ కార్డు, వృద్ధులకు పింక్ కార్డు అయితే అందచేయడము జరుగుతుంది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తము ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 జూలై 20, 2024. రుద్రమదేవి కాలంలో మోటుపల్లిని సందర్శించిన యాత్రికుడు ఎవరండి? మార్కో పోలో, ఇటలీ సందర్శకుడు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? మోటుపల్లి ఓడరేవులో విదేశీ వర్తకుల రక్షణ కోసం అభయ శాసనాన్ని నిర్మించింది గణపతి దేవుడు. రుద్రమాదేవి కాలంలో హ్యాన్సాంగ్ కాకతీయ రాజ్యాన్ని సందర్శించారు. ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించింది రుద్రదేవుడు. గణపతి దేవుని యొక్క గురువు విశ్వేశ్వర శంకు. మరి క్రింది వాటిలో సరికానిది ఏంటండి? 2 మాత్రమే అండి. రుద్రమాదేవి కాలంలో హ్యాన్సింగ్ వచ్చాడండి? లేదు, మార్కోపోలో వచ్చారు. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ ఆందోళన ఎవరికి ప్రయోజనం లేదని, చెడు గాలి వంటిదని అన్నది ఎవరు? ఆప్షన్ 2 నిజ లింగప్ప. తెలంగాణ సాయుధ పోరాట పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? ఎవరినండి? రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్, జై తెలంగాణ పార్టీ ఏ సంవత్సరంలో ఎవరు స్థాపించారు? జై తెలంగాణ పార్టీ. ఆప్షన్ 2 పటోళ్ళ ఇంద్రారెడ్డి గారు స్థాపించారు. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 చెరువిరాల బాగయ్య. నెక్స్ట్, భర్త మరణిస్తే అతని సోదరుణ్ణి వివాహం చేసుకునే సాంప్రదాయము ఏ తెగలో కలదు? 58వది ఆప్షన్ 4 కొండరెడ్లలో ఉంటుంది. నెక్స్ట్, కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 గణపతి దేవుడు. చివరి క్వశ్చన్. పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరండి? రేచర్ల రుద్రుడు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఈ కోర్స్ని ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.